ఏమండి మీది ఈ ఊరేనా అండి? అవును, మీరెవరు? ఇక్కడ మా బామ్మర్ది ఉన్నాడు, అతని పేరు ఎడ్సన్. ఓ, ఎడిసన్ బాహుమర్ది నువ్వు? అవునండి. ఆహా. అడుగో వస్తున్నాడు ఎడిసన్. నీ ఇంటికి దారి తెలియదన్నారు, దారి చెప్తున్నాను. అవును, నీకెంతమంది చెల్లెళ్ళు? తనొక్కతే. సరే, తర్వాత కలుద్దాం. ఈ ఊళ్ళో కొన్నాళ్ళు ఉంటారు కదా. అవును. ఇతని పేరేమిటి? మీరు వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? మేము రావడం వల్ల నీకేదైనా ఇబ్బందా? అవును, అమ్మని తీసుకుని రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఊరంత మంచి ఊరు కాదు. అమ్మ లోపలే ఉంది. ఏమండి, కేశవ గారు ఇల్లు ఎక్కడ? ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇంతకీ మీరెవరు? ఆయన ఉన్నారో లేదో తెలీదే. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నాకు తెలిసి ఆయన టౌన్కే వెళ్తారు. తను ఎందుకు తల చదువుతున్నప్పుడే నాకు పరిచయం. ఆ విషయం వదిలేస్తారా? అవుతావా? వద్దు. అంత మంచోడువా నువ్వు? నీ మంచితనం ఏమిటో నాకు తెలుసు. నిన్న నేను అమ్మేసిన గొలుసు ఈరోజు నా కూతురు మెడలో ఉంది. పగల సమయంలో నువ్వు ఎలాగో వచ్చిండవు. అంటే రాత్రే వచ్చి ఇచ్చుంటావు. సరే, ఏం పర్వాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తనను తరలించేసి ఎస్కేప్ అయిపో. ఎడిసన్, నేను చిన్నప్పుడు జల్సాలు చేసినోడ్నే. పోలీసోడికి పోరంబోకి ఎక్కడికెళ్ళినా మర్యాదలే. అవును, నేనే చోటుకి వెళ్ళినా అక్కడ నా కోసం ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ఒకసారి పెట్టు తగిలింది. అబ్బో, సూపర్ ఫిగర్ అనుకో. వైజాగ్ పక్కన దువ్వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఓ పార్టీ తగిలింది. సూపర్ అనుకో. ఇంకొకరితో లేచిపోయి వచ్చిందేలే. నేను అదృష్టవంతుడని అప్పుడే నాకు అర్థమైంది. వచ్చి నా వల్ల పడింది. దాన్ని వండించాలంటే మాటలు సరిపో. ఆహా, దాని సొంపులు ఎలా ఉంటాయో తెలుసా? ఆహా, దాని రంగుని అస్సలు మర్చిపోలే. ఒకే ఒక రాత్రి అనుభవించాననుకో, కానీ తెల్లవారేదాకా దుమ్ము దులిపేశాను. నా దగ్గరికి వచ్చావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. కానీ నేను ఒక తప్పు చేశాను. తెల్లారిన తర్వాత దాని మొగుని నేను చంపేయాల్సి వచ్చింది. కేశవ్ లేడా? ఎవరు? ఏంటి? ఓ, ఓనర్ గారు మీరా? ఏమిటయ్యా కేశవ్, నీ ఊళ్ళోకి వచ్చి చూస్తే నువ్వు అసలు కనిపించలేదు. ఈ కోట్లో చెప్పారు మీరెవరో ఫ్రెండ్తో కలిసి సిటీకి వచ్చారని. నేను మందు కొడదామనే వచ్చాను. ఓనర్ గారు, ఈ కుర్రాడిది మా ఊరే, ఎడిసన్. ఆల్చిప్పలుంటాయే, ఆల్చిప్పల బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు బాటిల్ పగలు ఒకటి చేత్తో పట్టుకున్నా? ఎవరిని పడగడానికి? లేదు, మీరు సడన్ గా లోపలికి వస్తుంటే ఈయనకి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు, అందుకే నేను. ఎంత అభిమానం చూసారా? కేశవ్, కుర్రాడు బాగా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఇలాంటి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకాం, అవునా? అవును, వీళ్ళు మీకు తెలుసా? కేశవ్ గారు మన ఊరి స్టేషన్లో 8 ఏళ్లు పనిచేశారు. 8 కాదు 10. అదంతా గతం. మన సుందర్రాజు గారు ఉన్నారు కదా, అదే తెనాలాయన. ఇప్పుడు ఎక్కడుండుంటారు? రిటైర్ అయిపోయి ఉంటారు కదా. సుందర్రాజా 2 ఏళ్ల క్రితమే చనిపోయాడు. నిజమా? జైలు వాడని చెప్తేనే నాకు తెలిసింది. ఏదో మ్యాటర్లు ఎరుకుంటే లేపేశారు. ఇలా చూడు కేశవ్, ఒక 20 రోజుల పాటు నువ్వు వీళ్ళను చూసుకోవాలి. ఏం చేయమంటావు? కష్టకాలం వస్తే అన్ని కష్టాలు కలిసి వస్తాయి కదా.
పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు మన బార్లో మందు కొట్టిన ఇద్దరు చచ్చిపోయారు. సరుకు మొత్తం డూప్లికేటే అనుకో. ఆ మిక్సింగ్ లో ఏదో ఒక తప్పు జరిగింది. ప్రాబ్లం లేదే, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఆలోచిస్తే నాకు నువ్వే గుర్తుకొచ్చావు. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావని మన రాజా గారే చెప్పారు. జైలుకి వచ్చి 2-3 సార్లు నేను చూశాను, గుర్తుందా? 2-3 సార్లు కాదు, 4-5 సార్లు వచ్చారు. నాకు జీవితాంతం గుర్తుండే ఓనర్లు మీలాంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇదిగో నేను బయలుదేరతాను, నాకు చాలా పనులున్నాయి. డబ్బు వీళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా నువ్వు నాకు ఫోన్ చేయి, అర్థమైందా? నీకేం కావాలన్నా వీళ్ళకిచ్చి పంపిస్తాను. అన్నట్టు మరో విషయం, వీళ్ళిద్దరూ నా ప్రాణం, దొరికిపోకూడదు. అవసరమైతే ఎవరన్నా లేపే, నేనున్నాను కదా. ఓనర్ గారు, మీరు ధైర్యంగా వెళ్ళండి. మనకివి కొత్త, ఇలాంటివి నేను ఎన్ని చేసుంటాను. ఎరువక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునులే రన్నో చిన్నన్న. ఎరువక సాగరో రన్నో చిన్నన్న, ఎక్కడి నుంచి వచ్చారో ఈ తాగుబోతు వెధవలు ప్రాణం తీస్తున్నారు. వద్దు, నేను పాడాను, ఆకాశం ఊడి కింద పడిపోద్ది. అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకూడదు. నా చిన్న కూతుళ్ళు ఇద్దరు సూపర్ గా పాడతారు. వాళ్ళు పాటలు పాడి చాలా ప్రైజులు గెలుచుకున్నారు. రే అమ్ముడు, బంగారు తల్లులో ఓసారి రండి. ఇలా వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి. పిలుస్తున్నాను కదా, రమ్మంటే రారండి. వద్దులేండి, వదిలేండి. అదెలా కుదురుతుంది? మీరెవరు? నా గెస్ట్లో. మిమ్మల్ని పంపించింది ఎవరు? నా ఓనరు. ఇప్పుడే వస్తాను అన్నాడే. ఏమిటే మీరు అప్పటి నుంచి పిలుస్తుంటే వినిపించడం లేదా? వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి. వాళ్ళు రారు. నేను పిలిచి పాడమంటే పాడాలి. నేను చెప్పిన మాట వినకపోతే మీ ఇద్దరిని ఇప్పుడే చంపేస్తాను. రా, రమ్మంటుంటే రా. అవును. నేను చెప్తున్నాగా, వదిలేండి. నువ్వు నోర్మై, ఇది నా ఇల్లు. ఇదంతా ఎవరో నా ఇంటికి వచ్చిన అతిథులు. ఇది నా కూతురు. నేను తలుచుకుంటే పాటే కాదు, డాన్స్ చేస్తా, క్యాబరే డాన్స్. ఆడవే. మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరా? వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉంటే మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? చెప్పండి. వదిలేండి, చెప్తే వినండి. అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. అది అడగడానికి నువ్వెవడవురా? ఇది నా ఇల్లు. వీళ్ళందరూ కూడా నా గెస్ట్లో. రంగరాజు, అవసరమైతే వాడికి నా కూతురునిచ్చి చేస్తాను. నన్నెవ్వరూ అడ్డుకోలేరు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రేపు మనం ఏమైనా చేయొచ్చు, కానీ ఈ చేతిని ఇప్పుడు వదిలేయండి. నువ్వు వెళ్ళు. ఏ ఎడిసన్, నా పెద్ద కూతురు నువ్వు లవ్ చేస్తున్నావని నీకు ఇచ్చి చేస్తాను అనుకోవద్దు. ఏంటి లోపల పడతారా? వీళ్ళని క్షమాపణ అడుగుదామనే ఇక్కడికి వచ్చారు. ఏదో పొరపాటు జరిగిందమ్మా, క్షమించు. ఇంకెప్పుడు అలా జరగదు. ఇలా చూడు స్వప్న, వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు కదా. పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ మాట వినట్టు మర్యాద కదా. స్వప్న, ఇలా చూడు, నాకు నువ్వు ఒక్కదానివే కూతురు కాదు. ఆ ఎడిసిన్ గాడు ఏమైనా మీ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడా ఏమిటి? సునీతని పెళ్లి చేసుకోవడానికి రంగరాజు సిద్ధంగా ఉన్నాడు. ఏదో విధంగా సంబంధం కుదుర్చుకున్నావంటే నా తల మీద ఉన్న భారం కొంచెం దిగిపోద్ది అనుకుంటూ ఉంటే నువ్వు అడ్డుపడతావే? నేను టౌన్కి వెళ్ళి వస్తాను. వాళ్ళకి రుచిగా ఏమైనా వండిపెట్టు. వాళ్ళు ఫోన్ చేసే వెళ్తారు. రంగరాజు, నేను బయలుదేరుతున్నాను. మీరు ఇక్కడే ఉన్నాను. ఓడితే అవునవును, ఆయన వచ్చి సంబంధం మాట్లాడగానే మనం వెంటనే ఖాయం చేసేసుకుంటాం కదా. ఎలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. మీకు మా నాన్న గురించి తెలీదు. అతనేమనుకుంటే అదే చేస్తాడు. జరగకూడదంటే ఆయన చావాలి.